జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరమ్య తిరుమల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఒకరోజు గురువుగారు తన శిష్యుని తీసుకొని బయటికి వెళ్ళాడు. వెళ్తూ ఉండగా దారిలో ఆయనకి 4 చెట్లు కనబడ్డాయి. ఒక చెట్టు ఏమో చాలా చిన్నది, లేత చెట్టు. ఇంకొకటి అంతకంటే కొంచెం పెద్ద చెట్టు. మూడవది ఈ రెండింటికంటే కూడా పెద్దది. 4వది చాలా పెద్ద చెట్టు అన్నమాట, మహావృక్షం. అయితే గురువుగారికి ఒక ఆలోచన వచ్చి శిష్యుడిని పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ చిన్న లేత చెట్టుని పీకేయని చెప్పంటారు. ఆయన ఆ శిష్యుడు వెంటనే వెళ్ళి ఆ లేత చెట్టుని పీకేస్తాడు. తర్వాత మళ్ళీ రెండో చెట్టుని చూపించి ఆ రెండవది కూడా అలాగే పీకేనాయన అంటారు. అంటే రెండవది కూడా కొంచెం కష్టపడి పీకేస్తాడు. తర్వాత మళ్ళీ మూడో చెట్టుని కూడా చూపించి దాన్ని కూడా పీకే అని చెప్తే 2 చెట్ల కంటే కూడా కొంచెం ఎక్కువ కష్టపడి ఆ మూడో చెట్టుని కూడా పీకేస్తాడు. ఇప్పుడు 4వ చెట్టు దగ్గరికి వెళ్ళి నాయన అది కూడా పీకే అని చెప్పంటారు. ఈ శిష్యుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చేస్తే ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని కదపలేకపోతాడు. అప్పుడు గురువుగారు ఒకటి చెప్తారు, నాయనా ఏం లేదు, మనలో చెడు భావనలు, చెడు స్వభావాన్ని ఈ లేత మొక్కలుగా ఉన్నప్పుడే మనం వాటిని తీసి పడేసేయాలి. మంచి స్వభావాన్ని మనం పెంచుకుంటూ దాన్ని మన మనస్సులో మహావృక్షంగా నిలుపుకోవాలి. అది తెలియచేయడం కోసమే నీకు ఆ 3 మొక్కల్ని కూడా పీకామని చెప్పాను. అలాగా లేతగా ఉన్నప్పుడే మన మనస్సులో చెడు స్వభావాన్ని, చెడు భావనలను మనం వదిలిపెట్టేసి మంచి స్వభావాన్ని, మంచి భావనల్ని కూడా మనం ఎల్లప్పుడూ కూడా నిలుపుకోవాలి అని చెప్పి ఆ గురువుగారు తెలియచెప్పారు. జై శ్రీమన్నారాయణ.